ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. చూసారా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పౌలు, బర్నబా ప్రజలను దేవుని వైపు తిప్పుతున్నారండి. కానీ హేరోదు ఏం చేశాడు? ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. ఈ రోజున సేవకుడు అయితేనేమి, విశ్వాసం అయితేనేమి, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ నువ్వు తీసుకోవాలని చూస్తే గనుక నువ్వు శాపగ్రస్తులు అవుతావు. వాడంతటి గొప్ప సేవకుడైనా సరే కాళ్ళకి దండం పెట్టించుకొని దేవుడిలాగా పూజించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతే గనక, ప్రజలందరూ మొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇష్టపడ్డాడంటే గనక ఖచ్చితంగా పురుగులు పడి చేస్తాడు. వాడంతటి గొప్పవాడైనా సరే దేవుడికి రావాల్సిన ఘనత ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు ఆయన. సో